సంవత్సరాల సమయం ఉండే కదా, పూర్తి 4.5 సంవత్సరాల సమయం ఉండే. వి ప్రకాష్ గారు చెప్పండి. ఎందుకు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య చర్చలు అయినాయి, ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇంజనీర్ల కమిటీ వేశారండి. ఒక్క నిమిషం కాటిసాని గారు, వి ప్రకాష్ గారు చెప్తారు. ఎస్, అప్పుడు ఏమైందంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే 2 ప్రాంతాలలో సరిపోని నీరు గోదావరి కృష్ణాలో ఉన్నాయి, ఏ నీరు ఎక్కడ వాడుకోవాలనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాయలసీమ గానీ మిట్ట ప్రాంతాలైన కోస్తా ప్రాంతాలు గానీ ఏది కూడా నీళ్లకు ఇబ్బంది పడదు. ప్రతి ఎకరానికి ఇప్పుడు మీరు కూడా మామూలుగా లెక్కలేసినట్టయితే మన గోదావరి కృష్ణాల్లో ఉన్న వాటర్ ఎంత, మనకు ఈ తుంగభద్ర నుంచి వీటి నుంచి వచ్చేది అన్ని కలుపుకొని మనకున్న సాగు భూమి ఎంత అనేది మీరు లెక్కలేసినట్టయితే మన అవసరానికి మించిన నీళ్లు ఉన్నాయండి గోదావరిలో కృష్ణాలో. అంటే ఈ వరదలు కూడా మనం చంద్రబాబు ఇప్పుడు అదే అంటారు కదా, గోదావరిలో సముద్రం పాలయ్యే నీటిని నేను వాడుకుంటా అంటే అభ్యంతరం ఏందని అంటారు. నేను ఒకటి ఏమంటున్నా అంటే గోదావరిలోనే కాదు కృష్ణాలో కూడా సముద్రం పాలయ్యే నీళ్లు ఉన్నాయి. అయితే అవి వాడుకోవాలంటే ఏంటంటే పైన రిజర్వాయర్లు కట్టుకొని మనం స్టోర్ చేసుకోవాలి వరదలు వచ్చినప్పుడు. అయితే స్టోర్ చేసుకోవడానికి అడుగడుగున అడ్డంకులు పెడితే, అయితే జగన్ గారితో ఏమైందంటే మీటింగ్స్ అయినప్పుడు 5గురితో కమిటీ వేశారు. అంటే అక్కడ ఆంధ్రలో వేశారు, ఇక్కడ తెలంగాణలో వేశారు. ఈ 5 ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చినాయండి. ఈ ఎట్లా అనుసంధానం చేయాలి ఈ గోదావరి కృష్ణ అనే దాని మీద ఒక 5 రిపోర్ట్లు వచ్చాయి. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ 5 రిపోర్ట్లలో ఏది కూడా అంటే అప్పుడు అడ్డుదలిగింది ఎవరు? చంద్రబాబు నాయుడే. అమ్ముడు పోయిండు జగన్. రాజశేఖర రెడ్డి మన కేసీఆర్ కు తాకట్టు పెట్టాడు, ఆంధ్ర ప్రయోజనాలు అడ్డగోలుగా తిట్టాడు. దాంతో ఏమైంది, ఆయన భయపడిపోయి ఒకసారి ప్రజలలో నన్ను దొంగం చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఆయన వ్యాప్కోస్ వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిండు. రాజశేఖర ఈయన చంద్రబాబు ఉన్నప్పుడే వ్యాప్కోస్ వాళ్ళకు సర్వే కోసం ఇచ్చాడు ఈ పోలవరం బనకచెర్ల. అది జగన్ గారి పాలన లోపల వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తీసుకొని ఏం చేశాడంటే ఇక కేసీఆర్ తో మాట్లాడడం మానేశాడు. అయితే మేము ఇంత చెప్పిన తర్వాత ఈ 5గురు రిపోర్టులు పక్కకు పెట్టేసి నేరుగా పోలవరం బనకచెర్ల అంటాడేంది పెద్ద మనిషి, అన్నోడు అనకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలు పెట్టాడు. దానివల్ల ఇద్దరి మధ్య కూడా ఏంటంటే సీరియస్ వైషమ్యాలు వచ్చినాయి. మీకు గుర్తుండాలి, అప్పుడే ఏమన్నాడు, నీ కిందికి రాయలసీమ ఎత్తిపోతల పథకం నీళ్ళు ఎట్లా పోతే చూస్తాను, నేను జోగులాంబ దగ్గరనే నేను బ్యారేజ్ కట్టుకొని కృష్ణా నదికి నేను తెలంగాణకు మలుపుకపోతా అని ఆ రోజు గర్జించిండు కేసీఆర్. అంటే ఆ స్థాయికి తెగిపోయినాయి వాళ్ళ సంబంధాలు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్, మన కేసీఆర్, రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్న జగన్ ఎవరు వచ్చినా వీళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చేది. ఈ 4గురు కూర్చొని 2 ప్రాంతాలకు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎంతకాలం బతారండి? ఇంక 20 ఏళ్ల తర్వాత మనం అనుకున్న ఇద్దరు కూడా ఉండరు. ఏ ముఖ్యమంత్రులు, పాత ముఖ్యమంత్రులు పోతారు, కొత్త ముఖ్యమంత్రులు ఇంకో 20 ఏళ్ళు బతారు కావచ్చు. లాస్ట్ కు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటది. మరి రేవంత్ చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కో ప్రయత్నం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి అన్నాడు నేను చెప్తే అక్కడ ఆగింది అని చెప్పాడు. మరి తర్వాత కేంద్ర మంత్రి దగ్గర మీటింగ్ జరుగుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ చేశారు కదా. లేదు, ఒక్క నిమిషం అండి. పోలవరం బనకచెర్ల మీటింగ్ జరుగుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ చేశారు కదా. మన అభ్యంతరాలన్నీ తొలగిపోయేదాకా, పాలమూరుకు 45 టీఎంసీలు వచ్చేదాకా ప్రతి దాన్ని అడ్డుకోవాల్సిందే. వాళ్ళు మర్యాదగా వినకపోతే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పోయి అడ్డుకుంటారు ప్రజలు, ఊకుంటారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే 250 టీఎంసీలు మిగులు జలాలను తీసుకుపోతాను కదా, 45 టీఎంసీలు పాలమూరుకి వేయడానికి ఏందండి? అంటే చిత్తూరు కుప్పం దాకా మీరు తెచ్చుకోవాలి కాదు, మేము ఇచ్చేది నాకు అర్థం కాలే. కాసేపు ఓపిక పట్టండి. చంద్రబాబు నాయుడు వికృత రూపం నేను చెప్తున్నా, మీరు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఆయనకు అనుకూలంగానే మాట్లాడతారు. వాస్తవాలు చెప్తున్నా. కేసీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడకపోతే కేసీఆర్ సపోర్ట్ గా మాట్లాడలేదు, తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నా. ఆ పార్టీలో లేను నేను. ఎప్పుడో 10-12 ఏళ్ల కింద రిజైన్, 10-17 ఏళ్ల కింద రిజైన్ చేశాను. కేసీఆర్ ఎందుకు మేము సపోర్ట్ చేస్తామంటే తెలంగాణ తెచ్చిండు కాబట్టి సపోర్ట్ చేస్తాం, నీళ్ళ కోసం కొట్లాడుతాడు కాబట్టి సపోర్ట్ చేస్తాం. ఆయన కనుక ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు లేరా? రాయలసీమలో కరువు లేదా? ఇబ్బందులు లేరా? మాకు నీళ్లు ప్రాజెక్టులు అవసరం లేదా? ఎంతసేపు అట్లే మాట్లాడితే ప్రజలు బీకున్నారు, బాగున్నారు. రాజకీయ పార్టీలు బాగున్నాయి, బీకున్నాయి, చట్టాలు బీకున్నాయి, బాగున్నాయి. మీ డమ్మీని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టి ఇట్లా కొనసాగిస్తారా? ఎవరు మేము పెట్టాం ముఖ్యమంత్రిగా? కేసీఆర్ ఎన్నుకున్నట్టే ఆయన రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు కదా ఎన్నుకుంది.
చంద్రబాబు కాదు ముఖ్యమంత్రిగా అంత అమాయకంగా ఎవరు లేరు తెలంగాణలో. చంద్రబాబు లేకుండా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు. అంత తెలుగు కాదు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, పార్టీలు మారిపోయినాయి. వాళ్ళు దేశాన్ని స్వాతంత్రం పరోక్షంగా దోపిడీ కొనసాగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని పోయిండ్లు. మన వాళ్ళు ఊడిగం చేసిండ్రు బ్రిటిష్ వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు మళ్ళా గదే పరిస్థితి వచ్చింది. అది వరకు పెనం మీద ఉంటుంది సమైక్య రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి వచ్చినాక పొయ్యిలో పడ్డాం. అట్ట కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన మంత్రివర్గంలో 5-6 మంది 8 మంది తెలుగుదేశం నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారు. తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా వాళ్ళు చంద్రబాబు పాట పాడలేదు. తెలుగుదేశం పాట పాడిన్లు. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసి గెలిచిండ్లండి. మీకు గుర్తుండాలి 2010లో వాళ్ళందరూ రిజైన్ చేసి ప్రోగ్రామ్ అన్న కానీ, గంగా కమలాకర్ గాని, నాగం జనార్దన్ రెడ్డి గారు గాని వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాబట్టి తెలంగాణ కోసం మంచి పదవులు. జూపల్లి కృష్ణారావు మంత్రి ఉండే కాంగ్రెస్ లో, ఆయన వదిలిపెట్టుకొని వచ్చి టీఆర్ఎస్ లో కలిశాడు. నేను రాజకీయాలు పక్కకు పెట్టండి. నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు మా మీద ఉన్న ఈ అభ్యంతరాలన్నీ తొలగించుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. ఆయన మోడీ దగ్గర పలుకుబడింది కాబట్టి మన పాలమూరు రంగారెడ్డికి ఆయన శిష్యుడే, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నవాడే, అక్కడ పాలమూరు బిడ్డ కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇప్పించమనండి. మాకేం అక్కర్లేదు. మేము ఎన్ని నీళ్ళు వచ్చినా తీసుకపోండి, మాకేం అభ్యంతరం ఉంది. రేపు ఏదైతే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిస్తుందో ఆ తీర్పు ప్రకారం మేము కట్టుబడి ఉంటాము. ఆ తీర్పు వచ్చే లోపల కనీసం మాకు 45 టీఎంసీకి అభ్యంతరాలు కనుక విత్డ్రా 45 టీఎంసీ అంటేనే మరి గొడవ చేశారు కేసీఆర్. 45 కాదు 90 అని. అట్లా కాదు, అదేంటంటే 45 ఏమో చంద్రబాబు నాయుడు అభ్యంతరం పెట్టాడు, ఇంకొక 45 కూడా అభ్యంతరం పెట్టాడు. బచావత్ ఇచ్చాడు. 90లో మనం 45 వాడుకుంటున్నాము, ఇంకా 45 మాకు దానిలో ఆదా చేసుకుంటామని చెప్పి మనం చెప్పుకున్నాం. అది ఇంటర్నల్ అరేంజ్మెంట్. అది తెలంగాణ రాష్ట్రానికి చెరువులకు ఇచ్చిన నీళ్ళని ఎక్కడ వాడుకోవాలనో రైట్ ఉంది. దాని మీద కూడా అభ్యంతరం పెట్టిండు భరత్ గారు. మీరు చెరువుల కింద ఎక్కువ పండించుకుంటున్నారు, మీరు 45 కాదు మీరు 90 కంటే ఎక్కువ పండించుకుంటున్నారు, 130 పండించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఆయన 2 ద్వంద్వ వైఖరి ఉంటుందండి. తెలంగాణ దగ్గరకు వచ్చే వరకేమో అబద్ధాలు మాట్లాడతాడు, అభ్యంతరాలు చెప్తాడు. ఆంధ్రకు సంబంధించినప్పుడేమో వాస్తవాలను దాస్తాడు, అర్ధ సత్యాలు చెప్తాడు. అంటే ఈ నీళ్ళ దొంగతనం ఎంతకాలము? మేము అడిగేది ఏంటంటే నిజాయితీగా ఉండండి. ఒక పాలమూరు నువ్వు దత్తత తీసుకున్న పాలమూరు 35 ఏళ్ల కింద నువ్వు దత్తత తీసుకున్నావు, నువ్వేం చేయలేకపోయినావు. కనీసం రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా చేయనీయకుండా అడుగుపడితే ఎట్లా? నీ శిష్యుడే కదా ఈ 3 ఏళ్లు పాలమూరు రంగారెడ్డి. మేము కూడా మా భవిష్యత్తు చూసుకోవాలి కదా, మా ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కదా. మీ ప్రజలు వద్దంటున్నారా? చెప్తే సిగ్గుపోతుంది. మీరు నేను ఒక కార్యక్రమం దశ దిశ కార్యక్రమంలో కర్నూలులో మాట్లాడినప్పుడు లెక్కలు తీసి చూపెట్టిన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కంటే నీళ్లలో గాని, నిధులలో గాని, అభివృద్ధిలో గాని అతి తీవ్రంగా నష్టపోయింది రాయలసీమ అని చెప్పిన. అయినా కూడా మీరు ముడేసుకున్నారు. మేము ఆంధ్రతోనే ఉంటాం, మేము వాళ్ళతోనే ఉంటాం. ఎన్నడో విశాఖపట్నానికి ఆంధ్ర యూనివర్సిటీ తరలించినప్పుడే మేము ఈ ఆంధ్రతో ఉండము, మేము మద్రాసుతో ఉంటాం కానీ మేము ఆంధ్రతో ఉండమని చెప్పారు. లాస్ట్ కు హైదరాబాద్ తో ఉంటాం కానీ కోస్తాతో ఉండమని చెప్పారు. బట్ అయినా కూడా మీ నాయకులు అత్యంత ఎక్కువ కాలము ముఖ్యమంత్రులుగా ఉన్నది రాయలసీమ వాళ్ళే. మరి ఏం చేసిందంటే రాయలసీమ వాళ్ళు నీలం సంజయ్ రెడ్డి, దామోదరం సంజయ్ దగ్గర నుంచి చివరి ముఖ్యమంత్రి దాకా కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరు రాయలసీమ ముఖ్యమంత్రులే. సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్లలో 26 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు మీ వాళ్ళు. మీరేం చేశారు? మీ రాయలసీమకి ఏమైనా చేశారా? ఎన్టీ రామారావు కొంత చేశాడు, చంద్రబాబు నాయుడు కొంత చేశాడు, లాస్ట్ లో రాజశేఖర రెడ్డి కొంత చేశాడు. అంతకుముందున్న ముఖ్యమంత్రులు ఏం చేశారు మీ రాయలసీమకి? తెలంగాణ కంటే అధ్వానమైన స్థితిలో రాయలసీమను పెట్టింది మీ రాయలసీమ ముఖ్యమంత్రులే. ఇప్పుడే చెప్పినా నేను